హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిస్సి తెలుగు వ్లాగ్స్. ఈరోజు మేమైతే మా ఊరు పక్కనున్న పుచ్చకాయ తోటకైతే వచ్చామండి. పుచ్చకాయ తోటకి మేము ఎలా వెళ్తున్నామో మా ఊరు నుంచి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి పుచ్చకాయ తోటకి వెళ్తున్నాము. అలాగే అటు నుంచి అటే బీచ్ కూడా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఊరి నుంచి అయితే మేమైతే పుచ్చకాయ తోటకి స్టార్ట్ అయిపోయామండి వెళ్ళడానికి. చూడండి, మా చుట్టుప్రక్కల అన్ని కొబ్బరి చెట్లే ఉంటాయి. అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా చెరువులు, చేపల చెరువులు, రైలు చెరువులు కూడా ఉంటాయండి. మేమైతే ఇప్పుడు జబర్దస్త్లో కమెడియన్ ఉన్నారు కదండి, ఆయన ఊరు గూడపల్లి. ఆయన పేరైతే నేను మెన్షన్ చేయట్లేదు. గూడపల్లి నుంచి అయితే వెళ్తున్నాను. గూడపల్లిలో జిమ్ కూడా ఉన్నదండి. ఎవరైనా వెయిట్ లెస్ అవి వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చండి చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు మేమైతే గూడపల్లి సెంటర్కి అయితే వచ్చామండి. ఇక్కడ మార్కెటింగ్ అన్నీ చాలా బాగా జరుగుతాయి. చేపలు అయితే బాగా దొరుకుతాయండి ఇక్కడ. అలాగే చుట్టుప్రక్కల అంతా చాలా బాగుంటుందండి గ్రీనరీ. కానీ ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్న కొబ్బరి చెట్లు అయితే వచ్చేసి మొత్తం కొబ్బరి చెట్లన్నీ ఉప్పు నీటికి అవన్నీ పాడైపోయినాయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా వాటి కోసం అయితే వచ్చి చూసారు. ఏదో చేస్తాను అని అన్నారు. ఇంకేం చేస్తారు అన్నది మనకైతే తెలీదు. మేమైతే ఇప్పుడు కేసనపల్లి అయితే వెళ్తున్నామండి. కేసనపల్లి సెంటర్లో అయితే ఉన్నాము. సోమవారం సంత అక్కడైతే జరుగుతుందండి. కానీ మేము వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం బయలుదేరినాం కాబట్టి అంతగా ట్రాఫిక్ ఏమీ లేదు. మా ఇష్టం, ఎంత హ్యాపీగా అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనమైతే పుచ్చకాయ తోటకి వెళ్ళే దావలోనే ఉన్నామండి. దారిలోనే అయితే ఉన్నాము. వాటి చుట్టుప్రక్కల అన్ని జీడి చెట్లు అన్నీ ఉన్నాయండి. మా వాళ్ళు అయితే వాటిని కోయడానికి చాలా అయితే ట్రై చేశారు, కానీ ఒక్క జీడికాయ కూడా దొరకలేదండి పాపం. కానీ కొబ్బరాకులు మాత్రం మమ్మల్ని కొడతానే ఉన్నాయి, నించున్నాం కాబట్టి అవి తగులుతూనే ఉన్నాయి ముఖానికి. ఆ కొబ్బరి చెట్లు మీరు దొంగతనం చేస్తారా అన్న టైప్లో మమ్మల్ని అయితే కొడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్న చెట్లు జీడి చెట్లు ఫ్రెండ్స్. ఆ చెట్ల నిండా జీడికాయలు, జీడిపప్పులు కూడా ఇక్కడ ఎక్కువ దొరుకుతాయండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే చికెన్లో జీడిపప్పు వేసుకుని వండుకుంటారు, అది ఫేమస్ అండి ఇక్కడ. అలాగే మనమైతే పుచ్చకాయ తోటలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. చూస్తుంటే మనకి పుచ్చకాయ తోటలాగానే లేదు కదండి, అదంతా పచ్చగా ఏదో పాదులాగా ఉంది. కానీ ఆ పాదుల్లో నుంచి తొంగి చూస్తున్నాయండి పుచ్చకాయలు. ఈ తోట వచ్చేసి ఎల్లో కలర్ పుచ్చకాయలు అండి. ఇవి ఇప్పుడు చూపిస్తున్నాయి. చూడండి ఎలా దాక్కున్నాయో లోపల. ఇంకైతే ఇవి హార్వెస్టింగ్ అయితే రాలేదు. అవి హార్వెస్టింగ్కి కొంత 1 వీక్లో వస్తుందని చెప్పారు. మేమైతే కారు దిగి పుచ్చకాయలు కొనుక్కోవడానికైతే మేమైతే వెళ్ళామండి, చూడడానికి వెళ్ళాము. మేము కొద్దిగా కారు అయితే అది వ్యాన్ అయితే పార్క్ చేసాము. మేమందరం అయితే దిగాము. బ్లెస్సి తల్లి కూడా చాలా ఎక్సైట్మెంట్గా చూస్తుంది, అది ఆశ్చర్యంగా చూస్తుంది, ఏంటిది పుచ్చకాయలు ఎలా ఉంటాయా అని. చూడండి ఫ్రెండ్స్, ఇది పుచ్చకాయ తోట వచ్చేసి లేట్గా అయితే వేసారంట, లేట్గా అయితే వచ్చింది హార్వెస్టింగ్కి. కొద్దిగా టేస్ట్ అయితే చప్పగా ఉన్నప్పటికీ కూడా చాలా బాగున్నాయి. అవి చూడండి ఎలా బుడతల్లాగా కనిపిస్తున్నాయి కదా, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్దగానే ఉన్నాయి. చాలా బాగున్నాయి కాయలు. ఇవైతే మనకి ఎప్పుడు రెగ్యులర్గా ప్రతి చోట అమ్మే కాయలే. కానీ అక్కడ మేము వెళ్ళి చూసిన దగ్గర అయితే కాయలు ఒక పాకలోకి వెళ్ళి చూస్తే పెద్ద రాసేదిగా ఉన్నదండి. కొబ్బరికాయలు రాసే అంటారు కదా, అలాగే పెద్ద గుట్టల కింద ఉన్నాయి కాయలు. చూడండి అయ్యో ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయో చూడడానికి. బంతిల్లాగా ఉన్నాయి, ఫుట్బాల్ లాగా ఆడుకునే పిల్లలు ఆడుకునే బంతిల్లాగా ఉన్నాయి చూడడానికి. మేమైతే కొన్ని తీసుకున్నాము, అక్కడ కట్ చేయించుకుని తిన్నాక టేస్ట్ చేసాము, బాగున్నాయండి. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి బీచ్కి వెళ్ళే వీడియో తప్పకుండా పెడతాను, మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే పుచ్చకాయలు తీసుకున్నాం, మళ్ళీ తిరిగి మేమైతే ఇప్పుడు బీచ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. అదే ఊర్లోనే కేసనపల్లి బీచ్కి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాయ్ చెప్పేసి వెళ్ళామండి. మళ్ళీ ట్రై చేస్తారు మా వాళ్ళు అయితే కాయలు కోయడానికి. ఒక్క కాయ కూడా దొరకలేదండి జీడికాయలు, ఎందుకంటే వ్యాన్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. కానీ కొబ్బరాకులు మాత్రం టప్ 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 అంటే కొడతారు.